రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, రష్యాతో ఏ వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దు, రష్యాతో కార్యకలాపాలు నిలిపేయండి, రష్యా దగ్గర నుండి ఆయుధాలు కొనొద్దు అంటూ ఆంక్షలు విధించిన అమెరికా, యూరప్, నాటో దేశాలు తమ మాట వినని దేశాలను కూడా బ్లాక్ లిస్ట్లో పెడతా ఉన్నాయి. ఆ తర్వాత ఆయిల్ లేకపోతే తాము కూడా వీధిని పడాల్సి వస్తుందని గమనించాక రష్యా దగ్గర నుంచి మనమో చైనానో కొంటే మన దగ్గర నుంచి వాళ్ళు కొంట ప్రారంభించారు. తద్వారా ఒక రకమైన ఎగ్జాంప్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఆ బెదిరింపుల వల్ల రష్యా తక్కువ రేటుకి ఆయిల్ అమ్మాల్సి వస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యురేనియం ఏదైతే అణుబాంబుల్లో వాడేదే కాదు, అనేక రకాలైనటువంటి వస్తువుల తయారీలో కావాల్సినటువంటి యురేనియంని ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధిస్తోంది అమెరికాతో పాటుగా యూరప్, నాటో దేశాలు. తద్వారా మళ్ళీ గెలిచినటువంటి పుతిన్ని ఆర్థికంగా ఇప్పుడు యురేనియం ద్వారా భారీగా సంపాదిస్తున్నారని గ్రహించారు. రష్యా ఏ ఏ అంశాల్లో సంపాదిస్తుందో ఆయా అంశాలన్నిటి మీదన ఆంక్షలు పెట్టడం ద్వారా రష్యాని ఆర్థికంగా చికాకు పెట్టాలన్నటువంటి ఎత్తుగడలో భాగంగా మరికొన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి అమెరికా, యూరప్ దేశాలు.